6000 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తయినాయి. హీబ్రూ క్యాలెండర్ ప్రకారం 6000 సంవత్సరాలు పూర్తయినాయి. రేపటి నుంచి 7వ సంవత్సరము మొదటి దినము మొదలవుతుంది. సో ఈ 6000 సంవత్సరాలు పూర్తి కాగానే దేవుడు ఏం చేస్తా అని చెప్పాడు? సాతాన్ని బంధించి పాతాళంలో వేసేస్తాను. 1000 సంవత్సరాలు దేవుని బిడ్డలు సాతాను లేనటువంటి ఒక గొప్ప జీవితాన్ని వాళ్ళు ఈ భూమి పైన జీవిస్తారు. కానీ ర్యాప్చర్ ఉంది. ఇంకా కొంతకాలము మనము దేవుని ఉగ్రతను, ఇప్పుడు సాతాను ఉగ్రత కాదు. ఇక 2 తేడాలు ఉన్నాయి గమనించారు. ఇంతవరకు 6000 సంవత్సరాలు ఎవరు వేయలేరు భూలో, కానీ సాతాను వేయలేరు. కానీ ఇప్పుడు ర్యాప్చర్ అయిపోయిన తర్వాత దేవుని ఉగ్రత భూమికి రాబోతుంది. ఎవరైతే దేవుని నమ్మలేదో వారి మీదకి దేవుని ఉగ్రత భయంకరంగా రాబోతుంది. అది ఎటువంటి ఉగ్రత అంటే ఏ మానవుడు కూడా అటువంటి ఆ ఉగ్రతలో పాలు పొందుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. అయినప్పటికీ యేసయ్యని లోకంలోకి పంపినప్పుడు ఆయన చూడకుండా, ఆయన యొక్క రక్షణను చవి చూడకుండా, ఆయనను మాక్ చేసిన వాళ్ళందరూ, అవహేళన చేసిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళందరూ కూడా, తర్వాత ఆయన రక్షణను నిరాకరించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉగ్రతలో పాలు పంపులు పొందాల్సి వస్తుంది. సో మనం త్వరగా ర్యాప్చర్ కాబోతున్నందుకు కూడా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. కాబట్టి దేవునికి కృతజ్ఞతగా మనము 67వ కీర్తన ఒకసారి మనం చదువుకుందాము. ఒక వాక్యము ఎవరైనా చదువుతా ఉండండి. ఒక వాక్యం చదవగానే అందరు మిగతా వాళ్ళంతా హల్లెలూయా అని పలకాలి. ఒక వాక్యం అయిపోగానే హల్లెలూయా గట్టి స్వరములతో మనం అందరం దేవుణ్ణి స్తుతిస్తాం. 67వ కీర్తన. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులు అందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన లోకకాంతి మా మీద ప్రకాశింప చేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీద ఉన్న జనములను ఏలేదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూ దిగంతల నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఎంత గొప్పటి వాక్యము దావీదు మరి ఆ రోజుల్లోనే మన కొరకు రాసి ఉంచాడు. కాబట్టి నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజు ఇంకొక వాక్యం కూడా మనం చదువుకుందాము. 68వ కీర్తనలో 1 నుంచి 11 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుతూ మనము దేవుని స్తుతిస్తాం. గాక అని వచ్చిన దగ్గర ఆమేనండి, మిగతా వాళ్ళని హల్లెలూయా అనండి. దేవుడు లేచును గాక. ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక. ఆయన ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కలుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధి కరిగి నశించుదురు గాక. నీతిమంతులు సంతోషించుదురు గాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక. వారు మహాదానందం పొందుదురు గాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామను బట్టి స్తోత్ర గానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు, దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాంటకు న్యాయకర్తమై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని అవలి సినాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.
దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు ఈ చివరి కాలంలో తనని ప్రకటించడానికి స్త్రీలను గొప్ప సమూహంగా సైన్యముగా చేసుకుని ఉన్నాడనే వాక్యము చివరిలో మనము చదివాం. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రోజు సాతానుడు ఓడిపోయే దినము, పాతాళంలోకి దిగి వెళ్లిపోయే దినం కాబట్టి వాడు కొన్ని రోజుల కిందట నా దగ్గరికి వచ్చి, నేను 24th వెళ్ళిపోతున్నాను కాబట్టి నా సమయం చాలా తక్కువది కాబట్టి నాకు వీలైనంత మట్టుకు నాశనం నేను చేయబోతున్నాను అని చెప్పి అన్నాడు అనమాట. అదే మనం ఆ మాటలు విన్న తర్వాత లాస్ట్ వీక్ సండే రోజు మీరు ఒకసారి న్యూస్ పేపర్లు అందరూ చూసి ఉంటే ఎంత భయంకరమైన బీభత్సం అమెరికాలో జరిగిందో మీ అందరికీ తెలిసి ఉండాలి. సండే రోజు, మళ్ళీ ఈ రోజు సండే, ఈరోజు లాస్ట్ డే సండేగా వాడికి ఇవ్వబడ్డది అనమాట. సో ఎన్ని టోర్నిడోస్ షికాగోపట్నం ముందు వచ్చినాయంటే ఒక్క రోజు 80 టోర్నిడోలు వచ్చి మొత్తం పట్టణాన్ని, నేను ఫొటోస్ చూపించాను చాలా మందికి, కంప్యూటర్ లో భూమట్టం చేసేసినాయి. ఇండ్లు పెద్ద మన ఇలినాయ్ స్టేట్ లోపల వాషింగ్టన్ అనేటువంటి ఒక ఊళ్ళో పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంటే కాంక్రీట్ తో కట్టిన బిల్డింగ్స్ కూడా భూమట్టం అయిపోయినాయి. అంత భయంకరంగా టోర్నిడోస్ వచ్చి మొత్తం నాశనం చేయడం చూసినాం. తర్వాత 7 అగ్ని ఏమంటారంటే వాటిని లావాలు పేలినాయి. త్రూఅవుట్ ద వరల్డ్ లో 7 లావాలు పేలినాయి అనమాట. తర్వాత ఒకటేసారి మరి భయంకరమైన వర్షాలు, ఈ తుఫాన్ వల్ల భయంకరమైన వర్షాలు వచ్చి ఎన్నో స్థలాలు నాశనం చేయబడినాయి. తర్వాత అగ్ని పైనుంచి కురిపింపబడ్డది, అంటే అనేకమైన ఆస్ట్రాయిడ్స్, తర్వాత మీటరాయిడ్స్ పైనుంచి కింద పడి ఎన్నో స్థలాలు నాశనం చేయబడినాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం ఎండ కాలంలో ఏం జరుగుతుంది అనేది గమనిస్తేనే మనకు అర్థమవుతుంది, కానీ మనం మామూలుగా ఉంటే ఎవరికి కూడా అర్థం కాదనమాట. అదే టైంలో ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో ఏరోప్లేన్లు కూలిపోయినాయి. తర్వాత మీరందరూ ఒక్కసారి వెనక్కి మళ్ళీ చూస్తే 1 week లో జరిగిన సంగతులన్నీ కూడా అంత బీభత్సం వాడు చేసింది అనమాట. ఈ రోజు వాడు భూ ప్రపంచం అంతట్లో ఏం చేస్తున్నాడో మనకైతే తెలియదు, ఎందుకంటే ఈ రోజు రాత్రి 12 గంటల వరకు వాడికి సమయం ఉంది. అయితే మనము మన స్థితితో వాడిని బంధించి వేస్తున్నాం. అంతే, వానికి అధికారము లేదని మనము ప్రకటిస్తున్నాం. దేవుని బిడ్డల మీద వానికి అధికారం ఏ మాత్రం కూడా లేదు. కాబట్టి మరొకసారి ప్రభు ఏమంటున్నాడంటే, మోషే తన ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం వద్ద జరిగినటువంటి గొప్ప కార్యం ఎటువంటిదో మీరు ధ్యానం చేయండి అని అంటున్నాడు ప్రభు. ఎందుకంటే సాతానుడు ముందుకు వెళ్లకుండా వెనుక నుంచి సైన్యాన్ని తీసుకొని వచ్చి అక్కడ వారిని బంధించి పెట్టినప్పుడు, వారు ఒక కలవరపాటుతో అక్కడ ఉన్నప్పుడు యేసయ్య ఆ సమయంలో అక్కడికి ఏ విధంగా చేరుకున్నాడు, యేసయ్య ఆ ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా పాయలు చేశారు, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా సముద్రం మధ్య నుంచి నడిచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆవలి గట్టిన చేరిన తర్వాత ఏ స్థితితో వారు దేవుని స్తుతించారు. ఎప్పుడైతే సముద్రం తిరిగి మూసివేయబడిందో, అంటే శత్రువుల సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో ముంచివేయబడ్డారో, అవతలి గట్టున చేరుకున్న మోషే ప్రజలంతా కూడా గొప్ప గానము, యెహోవాకు గానము చేసేద్దాం అనేటువంటి పాటతో వాళ్ళు స్తుతి గానము చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనకు ఏ భయము కూడా లేదు. ఒకసారి 18వ కీర్తన మనము చదువుకుందాం. ఎందుకంటే యేసయ్య చేసినటువంటి ఆ కార్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య మరి ఆ సాతాను నుంచి, మరణం నుంచి మనుషులను ఏ విధంగా, తను ఏర్పరచుకున్న ప్రజలను ఏ విధంగా విడిపించాడు. 18వ కీర్తన 6వ వచనం నుంచి చదువుతాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు దొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకరము కమ్మి ఉండెను. చెరువు మీద ఎక్కువ ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. ఉడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారము ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. జలాంధకారములను ఆకాశ మేఘములను తన మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను.
వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణం ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువుగా, నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడిన. హల్లెలూయా. ఇది ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఏం చేశాడు యెహోవా దేవుడు ఇక్కడ? యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా, అంటే కేవలము నాసికారంధ్రముల ఊపిరి చేత దేవుడు సముద్రమును పాయలు చేసినట్టుగా ఇక్కడ రాయబడింది. ఈ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడేను, భూమి పునాదులు బయలుపడి. ఎవరైనా ఊహించగలుగుతారా యెహోవా దేవుడు ఈ గొప్ప కార్యం చేసిందని? ఏదో మోసే కర్ర పెట్టగానే నీళ్లు పాయలైపోయినాయని మనం చెప్పుకుంటాం, కానీ యెహోవా దేవుని యొక్క నాసికారంధ్రముల ఊపిరి చేత భూమి పునాదులు బయలుపడ్డాయని, ఆ నీళ్లు రెండు పక్కల కూడా గోడల్లాగా నిలబడ్డాయన్న సంగతి ఆ సత్యము లోకానికి ఇంకా తెలియదు. కానీ అంత గొప్ప దేవుడు మనకున్నాడు. చూడండి, ఒక్కసారి ఇందాక మనము చదువుకున్నాం కదా, దేవుడు లేచను గాక చదివాము. దేవుడు లేచను గాక అని మనం మొరపెట్టినప్పుడు దేవుడు వీటన్నిటినీ కూడా ఉంచుకొని ఏ విధంగా వస్తున్నాడో మనం పైన కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు భూమి కంపించినట్టుగా, ఆకాశము వర్షించినట్టుగా, తర్వాత ఈ నిప్పులు కూడా అక్కడ చెరిగినట్టుగా మనము చూస్తున్నాం. ఇటువంటి సర్వోన్నతులైన దేవుడు మనకు ఉండగా సాతాను గురించి మనం భయపడాల్సిన అవసరం ఇంకా లేదు. 600 సంవత్సరాలు 6000 సంవత్సరాలైనా తన స్వాధీనంలో ఈ భూమిని ఉంచుకున్నప్పటికీ, వెండిని బంగారాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ, ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి ఆస్తిని తన స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ, ఈ రోజు నుంచి వారికి ఇంకా వాటి మీద అధికారము లేదు. ఈ రోజు నుంచి అధికారం ఎవరి చేతిలోకి వచ్చింది? దేవుని చేతిలోకి. ఎందుకంటే అది దేవుంది. మొదటి నుంచి వెండి నాది బంగారం నాది అన్న దేవుడు తన చేతిలో తన సమస్తం పెట్టుకుంటే సాతానుడు తన చేతిలోకి తీసేసుకున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి సమస్తము ఆయన చేతుల్లోకి వచ్చింది. అందుకే దేవుణ్ణి మనము మహిమపరచాలని దేవుడు చెప్తున్నాడు. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనేను అనేటువంటి వాక్యం ఇక్కడ రాయబడింది 16వ వచనంలో. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసినాను. ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవిత కాలంలో ఈ మహాజలరాశుల్లో నుంచి పైకి తీయబడాలనేది దేవుడి యొక్క ఉద్దేశమైనది. ఎందుకంటే అప్పుడు ఆ రోజునే ఇశ్రాయేలు ప్రజలే జలరాశుల్లో నుంచి వెళ్ళారు. మనకు అటువంటి శ్రమ అవసరం లేదని అనుకోవచ్చు, కానీ జలరాశుల్లో నుంచి దేవుడు ఎవరైతే చేయి పట్టుకొని పైకి లేపుతున్నాడో వారు యుగ యుగముల వరకు ఆయనతో కూడా జీవించడానికి అర్హత పొందిన వారుగా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇది దాదాపుగా 4000 సంవత్సరాల కిందట జరిగిన క్రియ, అంటే ఈ చర్య. అయితే ఆ 4000 సంవత్సరాల కిందట మనం అక్కడ ఉన్నాం. మీరు నమ్మండి నమ్మకపోతే అది సత్యం. మీరు నమ్మండి నమ్మకపోతే సత్యం. ఆ రోజు మీరు ఆ ఒక నీటి గుండా మీరు నడిచారు, ఆ మేఘంలో నీటిలో మీరు బాప్తిస్మం పొందారు. అంతేకాదు ఆ అగ్ని స్తంభంలో అగ్ని బాప్తిస్మాన్ని మీరు పొందారు. అది ఫస్ట్ టైం మీకు జరిగినటువంటి బాప్తిస్మం. అది తండ్రి చేత చేయబడినటువంటి బాప్తిస్మం, లేక బాప్తిస్మ క్రియ, లేకుంటే ఆ యొక్క గొప్ప కార్యం. నెక్స్ట్ 2000 సంవత్సరాల కింద యేసయ్య రూపంలో తండ్రి లోకంలోకి వచ్చినప్పుడు యేసయ్య ద్వారా అక్కడ మనం అందరం ఉన్నాం. అక్కడ కూడా మనం అందరం ఉన్నాం అని అంటే ఇజ్రాయెల్లో మనం అందరం ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఊరికే ఇక్కడ ఇండియాకి రాలేదు. ఇండియాకి మనం ఈ రోజు వచ్చామనంటే ఇండియాలో ఉన్న అనేక ప్రజలను రక్షించడానికి మనం వచ్చినాం, కానీ మన సొంత కార్యం కొరకు ఇక్కడికి రాలేదు. ఇండియాలో అనేక ప్రజలను రక్షించడానికి వచ్చాం. ఒకప్పుడు మనం అందరం ఎవరము? ఆయన సొత్తైన ఇశ్రాయేలు జనాంగం మనమైన 2000 సంవత్సరాల కిందట యేసయ్య దగ్గర మనం ఉన్నాము. ఈ రోజు తిరిగి ఇండియాలో ఉన్నాం అంటే మళ్ళీ 2000 సంవత్సరాలు. అంటే మొత్తం ఎన్నిసార్లు మనం విలోకంలోకి వచ్చాము? 3 సార్లు. ఒకటేమో మోషే కాలంలో, రెండోది యేసయ్య కాలంలో, మూడవది పరిశుద్ధాత్మ కాలంలో. మోషే కాలం ఉన్నప్పుడు తండ్రి చేత, తర్వాత కుమారుని చేత, పరిశుద్ధాత్మ చేత 3 సార్లు మనం ఈ భూలోకంలో మనం ఆయన కార్యములను చేయడానికి వచ్చాం. ఇది సత్యము. ఎవరు నమ్మినా నమ్మకున్నా దేవునిలో ఇది సత్యం. దేవుడు నాకు ఈ సత్యాన్ని బయలుపరిచాడు, మనుషులు కాదు. ఏ మానవుడు నాకు ఈ విషయం చెప్పలేదు. దేవుడు నాతో మాట్లాడుతూ అప్పుడు నువ్వు ఉన్నావు, 2000 సంవత్సరాల క్రితం నువ్వు ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ ఉన్నావు. నేను ఈ నా కార్యములు చేయడానికి నేను ఇక్కడికి తీసుకొని వచ్చానని దేవుడు చెప్పాడు. అయితే ఇంత గొప్ప దేవుని యొక్క సన్నిధి మనకు తోడుండగా మనము దేని కొరకు కూడా ఇక భయపడాల్సిన అవసరం లేదు. మనకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి నవంబర్ 28 అనేది మనకు చాలా ఇంపార్టెంట్ దినం.
ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఇంపార్టెంట్ దినం అనే సంగతి. మనం మరి తెలియని అన్నిల వల్ల అయితే ఈ లోకంలో లేము. దేవుడు తప్పకుండా మనకు అన్ని సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోతున్న సంగతులు అన్ని కూడా మనకు తెలియజేస్తూ వస్తున్నారు. నవంబర్ 28 అనేది హనుకా పండుగ. హిబ్రీలకు లేక జ్యూస్ కి అది హనుకా పండుగ. అంటే లైట్స్ పండుగ అంటారంట దాన్ని. హనుకా అంటే ఆ పండుగ రోజే మన అమెరికాలో కూడా కృతజ్ఞతార్పణ పండుగ, థ్యాంక్స్ గివింగ్ డే అని ఆ రోజు 28th రోజు వస్తుంది. ఈ రెండు పండుగలు ఒక రోజే కలిసి వస్తున్నాయి. అంతేకాదు ఆ రోజుని అనేక క్రియలు దేవుడు జరపబోతున్నాడని చెప్పి సైంటిస్టులు, మనం కాదు అసలు ఎంత ఆశ్చర్యముతో నాసా సైంటిస్టులు వాటన్నిటి కొరకు నవంబర్ 28th రోజు ఏం జరగబోతుందని వాళ్ళు ఎంతో ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఐసోన్ అనేటువంటి ఒక కామెట్ ఆకాశంలో మరి ఇప్పుడు తిరుగుతా ఉంది. ఆ కామెట్ ఈ రోజు నవంబర్ 24th రోజు సాటర్న్ మీదకి పోయింది. సాటర్న్ అనేటువంటి ఆ గ్రహము సాతాను స్వాధీనంలో ఉంది. సాటర్న్ కి సాతాను అధిపతి అన్నమాట. ఇప్పుడు ఆ గ్రహం దగ్గరికి పోయింది. ఎందుకు పోయింది ఈ ఐసోన్ అనే కామెట్ అంటే, ఐసోన్ కామెట్ దేవునికి సూచనగా, అంటే దేవుని కుమారునికి, సన్ ఆఫ్ మ్యాన్ కి సూచనగా ఉన్నది. అక్కడికి వెళ్లి ఈ రోజు సాతాను యొక్క తలను చితగొట్టి ఎక్కడ బంధించేస్తున్నాడు? పాతాళంలో బంధించి వేస్తున్నాడు. సో సాతాను యొక్క క్రియలు ఈ రోజుకి నాశనమైపోతాయి. ఈ ఐసోన్ కామెట్ ఈ రోజు సాతాను దగ్గరికి వెళ్ళింది అని అంటే అర్థమైంది సాతాను క్రియలన్నీ కూడా బంధించబడుతున్నాయి అని అర్థం. నెక్స్ట్ నవంబర్ 28th రోజు ఈ ఐసోన్ అనేటువంటి కామెట్ ఎక్కడికి భూమి మీదకి రావు. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకవేళ నవంబర్ 28th రోజే ర్యాప్చర్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రోజు దేవుడు ఏం చేయబోతున్నాడో మనకైతే స్పష్టంగా తెలియదు. ఎందుకంటే మరి తండ్రికి తప్ప కుమారునికి కూడా తను ఎప్పుడు రాబోతున్నాడో తెలియదు అని బైబిల్లో రాస్తుంది. కాబట్టి మనం ఆ డేటే వస్తుందని మనం అనుకున్నా దేవుని కార్యం ఏదో ఒకటి ఆ రోజు జరగబోతున్నది. ఐసోన్ కాబట్టి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది అది ముఖ్యంగా అందరూ గమనిస్తున్న విషయం. ఏం జరుగుతుంది ఒకవేళ ఈ సంఘం ఎత్తబడుతుంది అని కొంతమంది అంటున్నారు. సంఘం ఎత్తబడినప్పుడు ఆ రోజు నుంచి ఇక భయంకరమైన శ్రమలు ఈ భూమి మీద మొదలవుతాయి. ఒకవేళ సంఘం ఎత్తబడలేదు అనుకోండి, అది దేవుని కృప అనే మనము అనుకోవాలి. ఇంకా కొద్ది మంది ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఇంకా కొద్ది మంది కొరకు ఇక్కడ భూమి మీద ఎవరైనా ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు వారిని బట్టి ఒకవేళ తన డేటును పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాబట్టి నవంబర్ 28th కొరకు భూప్రపంచం అంతా ఎదురు చూస్తుంటే మనం నిద్రపోతున్న వారంగా మాత్రం ఉండకూడదు. ఏ క్షణమైనా కూడా మనము ఆయన సన్నిధిలోకి చేర్పడానికి సిద్ధంగా ఉండాలని దేవుడు. అయితే ఆయన రాకడ ఏ విధంగా ఉంటుందో బైబిల్ రాస్తుంది. రెప్పపాటులో కనురెప్ప మూసి తెరిచేంత లోపల అందరూ కూడా పైకి ఎత్తపడతారు. అయస్కాంతం వలె ఆయన సన్నిధికి, అయస్కాంతానికి ఇనుము ఏ విధంగా ఆకర్షించి పైకి వెళ్తుందో మనం అందరం కూడా ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. అయితే కొంతమంది వాళ్ళ రెప్ప మూసేసేదో మనం అందరం వెళ్ళిపోతే మిగతా వాళ్ళంతా భూమి మీద మేము ఎక్కడున్నామని చెప్పి ఆలోచించే సమయం ఆ రోజు రాబోతుంది. అటువంటి సమయంలో మరి అనేకులు మరి ప్రార్థిస్తుండగా బైబిల్ ఒక మాట రాసింది. ఎవరైతే నా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉందరో వారిని నేను ఆ రోజు ఎత్తుకుంటానని చెప్పి బైబిల్లో రాసిన మాట. నేను ఆ రెఫరెన్స్ మీకు తర్వాత ఒకరోజు ఎవరు అడిగారు కూడా నా రెఫరెన్స్ ఎక్కడ ఉందని చెప్పి. దేవుని నామంలో ప్రార్థన చేయించున్న వారు మాత్రమే ఆ రోజు ఎత్తబడతారని చెప్పి బైబిల్లో రాయబడింది. సో మనమందరం కూడా ప్రార్థనలో మెలుకోవాలి. ఆ రోజు ప్రార్థనలు కంప్లీట్ గా కనిపెట్టుకొని ఉందాం. నవంబర్ 28th కూడా. ఈ రోజేమో మనం ఎందుకు ఈ రోజు ఇక్కడ కూడుకున్నామంటే సాతాను శక్తులు, అంధకార శక్తులన్నీ కూడా బంధింపబడుతున్నాయి కాబట్టి దేవుని స్తుతించడానికని మనం ఈ రోజు ఇక్కడ కూడుకున్నాం. ఇంకొకటి డిసెంబర్ 6th రోజు ఐసోన్ కామెట్ హ్యాండ్ ఆఫ్ డెత్ అనేటువంటి ఒక కామెట్ అంటే ఒక నక్షత్రంలోకి వెళ్తుంది. దాని పేరు ఎద్ అని, ఈ వైఈడి ఎద్ అని పేరు అనమాట. ఆ నక్షత్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ప్రభు నేను అడిగాను అనమాట. అయితే అది మామూలుగా అందరూ అదైతే రాస్తున్నారు, కానీ దేవుడు మనకు ఆ కామెట్ గురించి కంప్లీట్ గా బయలుపరచకుంటే మనం ఓన్ గా మనం చెప్తే సరైనది కాదని చెప్పి దేవుని దగ్గర ప్రార్థనలు పెట్టి నేను డిసెంబర్ 6th రోజు ఏం జరగబోతుంది ప్రభు అని అడిగినప్పుడు అది సర్పం యొక్క తల దగ్గరికి ఈ ఐసోన్ కామెట్ వెళ్తుంది. అంటే మరణము అనేటువంటి హ్యాండ్ ఆఫ్ డెత్ అనే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తల దగ్గర చితగొట్టబడుతుంది. ఆ తల
ఆ తలను చితగొట్టబడినప్పుడు ఏం జరుగుతుందని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఒక కళని ఇచ్చాడమ్మా. ఆ కళలో మా బంధువులు అందరూ ఒక దగ్గర చేరుకున్నాం. మొత్తం బంధువులు ఒక దగ్గర చేరుకున్నాము. ఇటు తాతయ్య తరఫు నుంచి, అంటే మా తల్లిదండ్రుల తరఫు నుంచి, నా నాన్నమ్మల తరఫు నుంచి అందరం ఒక దగ్గర చేరుకున్నాం. అయితే దాంట్లో మరణించిన వారు కూడా అందరూ ఉన్నారనమాట. ఎవరు కూడా, అంటే ప్రతి చనిపోయిన వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట. అయితే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ డెత్ అనేది, మరణం అనేది కేవలం టెంపరీ మనకు ఒక ఎడబాటు మాత్రమే. వాళ్ళందరూ మళ్ళీ ఏకమైపోయారు అనమాట. ఏకమైపోయి అందరం ఒక దగ్గరకు వచ్చి ఇక్కడ దేవుని ఎంత విధిగా అంటే ఒక పెద్ద పండుగ చేసుకుంటున్నాం. అందరం కలిసి భోజనాలు, తర్వాత అక్కడ సంతోషము, పాటలు, అవంతా ఉత్సాహం అక్కడ ఉంది. అప్పుడు దేవుడు ఆ కళను నాకు చూపించడం నాకు అర్థమైంది ఏంటంటే, మరణాన్ని పూర్తిగా మింగివేయబోతున్నాడు దేవుడు. ఇంకా మరణం అనేది లోకం మీద ఉండకుండా చేయబోతున్నాడు. అంటే December 6th రోజు హ్యాండ్ ఆఫ్ డెత్ లోకి పోయినప్పుడు ఆ డెత్ ను దేవుడు అక్కడ స్మాష్ చేసేబోతున్నాడు అనమాట. ఆ తర్వాత ఇక అందరికి సంతోషమే. అంటే ఇప్పుడు 6000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 7000 years లోకి మనం వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మరణించిన వాళ్ళు కూడా తిరిగి జీవించాల్సిందే కదా, రిజరెక్ట్ అవ్వాల్సిందే. అయ్యి అందరం కలిసి ఒక దగ్గర 1000 సంవత్సరాలు మనము జీవించాలి. ఆ 1000 సంవత్సరాల కాలం కోసము దేవుడు ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకు తెలుసు. అంటే ఈ డేట్స్ అన్ని కూడా ఎంత చక్కగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టినాడు చూడండి. ఇండియాలో కూడా December 6th అంటే బ్లాక్ డే కదా, ఆ బ్లాక్ డే ను దేవుడు వైట్ డేగా చేయబోతున్నాడు. ఇక మరణం అనేది ఇంకా లేకుండా చేయబోతున్నాడు అనే సంతోషం నాకు అది కనిపించింది అనమాట. అయితే ఇక్కడ నాకు ఒక్క డౌట్ ఉంది, మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు చెప్పండి. ఒకవేళ మనము ఎత్తబడలేదు అనుకున్నాం, ఇక్కడనే భూమి మీద ఉంది అనుకున్నాం, మరణం December 6th కి మొత్తం దేవుడు మూసేస్తున్నాడు, ఇక ఎవరికి కూడా మరణం అనేది ఉండదు. నిజంగా ఎవరు ఇంకా మరణించరా భూమి మీద? దేవుడు ఆ నక్షత్రాన్ని అక్కడ నాశనం చేస్తున్నాడు కదా, మరి ఆ స్థలానికి వెళ్తున్నాడు దేవుడు ఆ రోజు December 6th రోజు. ఆ తర్వాత మళ్ళీ December 6th తర్వాత మళ్ళీ చూస్తే December 16th అంతా సెలెస్టియల్ ఈక్వేటర్ అని ఒకటి ఉంది. ఆ సెలెస్టియల్ ఈక్వేటర్ దాటి దేవుడు అవతలికి వెళ్ళిపోతున్నాడు, అంటే ఆ నక్షత్రం అవతలికి వెళ్ళిపోతుంది, ఐసో కామెట్ అని. అంటే ఈ భూభాగాలను వదిలిపెట్టి అది దేవుని యొక్క భాగంలోకి, అంటే ఆ యొక్క కక్షలోకి వెళ్ళిపోతుంది అన్నమాట, ఈక్వేటర్ కక్షలోకి. సో ఈ కాలంలో ఒక మానవునిగా మనము ఊహించేది ఏంటి, లేదా మనం అనుకునేది ఏంటి, దేవుడు ఏం చేయబోతున్నాడు మీరు అనుకుంటున్నారు? ఎవరికైనా ఒకవేళ మీకు ఆలోచన వచ్చినట్టే నాకు చెప్పండి. December 6th మరణం అయిపోతుంది, ఇక మరణం అనేది ఉండదా భూమి మీద? ఉండదా? ఇంకెవరు మరణించారా December 6th తర్వాత? అమ్మా, సంఘం అంతా యేసు మహిమలోకి ప్రవేశిస్తుంది. మనందరం నిత్య జీవాన్ని పొందుతున్నాం, ఆయన మహిమను మనం పొందుకుంటాం. రాప్చర్ అవని కాకపోని మనం ఒకవేళ నిత్య జీవాన్ని మనం పొందుకొని భూమి మీద ఉన్నట్లయితే సంఘానికి మాత్రం మరణం ఉండదు, కానీ మిగతా వారికి అయితే మరణం ఉంటది కదా. మీరు ఆలోచించాలి, మరి ఇట్లాంటి విషయాలు మీరు ఆలోచించాలి అసలు. ఎందుకంటే మీ అంటే ఎప్పుడైతే సంఘము ఆ మహిమలోకి వెళ్తుందో ప్రతి అన్యులు కూడా చూసి ఈ మహిమ మాకు కూడా కావాలని వారు కూడా వేస్తుందండి. అప్పుడు భూలోకం నుంచే మరణం అనేది పట్టు భూలోకం మొత్తం. కానీ December 6th అయితే అది కాదనుకుంటా కదా. దేవుడు దాని పవర్ ని తీసేస్తున్నాడు, ఆ రోజు మరణం యొక్క పవర్ ని తీసేస్తున్నాడు. కానీ ఆ మరణం పవర్ ని తీసేసినాక కూడా మరణము మానవులు లేరుతుందా భూలోకం మీద కదా. ఇట్లాంటివన్నీ అనేకం ఉన్నాయి. మనకి మన తెలియని ఈ సంగతులన్నీ మనం ప్రార్థనలో పెట్టి దేవుడి నుంచే పొందాలి, కానీ మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా మనం ఊహించొద్దు, మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయొద్దు. నిజమే, మనకు పవర్ అనేది దేవుడు ఇస్తున్నాడు, మహిమ అనేది మనకి ఇస్తున్నాడు, కాబట్టి మహిమలోకి మనం ఎంటర్ కాబోతున్నాం. కాకపోతే ఈ భూమి మీద ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? దేవుడిని నేను కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతా ఉంటాను బాగా. అయితే 5 కన్యకలు భూమి మీద వదిలివేయబడ్డారు, 5 కన్యకలు దేవుడితో ఎత్తబడ్డారు, అంటే సంఘంతో ఎత్తబడ్డవారు. అంటే వధువు అనేటువంటిదేమో సంఘముతో పాటు ఎత్తబడ్డవారు 5 కన్యకలు.
సంఘము వేరే, కన్యకలు వేరే అనేది దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడు. కన్యకలు ఎవరు? సేవకులు, వధువుకు సేవ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. 10 కన్యకలలో దాంట్లో 5 కన్యకలేమో ఎత్తబడ్డారు, ఇంకా 5 కన్యకలు వదిలివేయబడ్డారు. ఈ 5 కన్యకలు వదిలివేయబడ్డ 5 కన్యకలు ఇక ఎప్పటికీ వాళ్ళకి మళ్ళా పరలోకానికి చేరడానికి అవకాశం ఉంటుందా? లేదంటే వాళ్ళు చేరుకుంటారు. తర్వాత యేసయ్య వచ్చాడు, సంఘం ఎత్తబడ్డది, 5 కన్యకలు పైకి తీసుకెళ్లాడు. 5 కన్యకలు ఎందుకు పైకి వెళ్ళారు? పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి, వాళ్ళలో నూనె ఏమాత్రము తగ్గలేదు కాబట్టి, ఆత్మ ఏమాత్రం తగ్గలేదు కాబట్టి, సంపూర్ణులై ఉన్నారు కాబట్టి సంపూర్ణతలో వారు పైకి ఎత్తబడ్డారు. మిగతా వాళ్ళు ఇంకా సంపూర్ణతలో లేరు, ఆత్మపూర్తిగా వాళ్ళు నింపబడలేదు కాబట్టి, వాళ్ళు ఆ శక్తి లేదు కాబట్టి వాళ్ళు భూమి మీద వదిలివేయబడ్డారు. అయితే ఈ 10 కన్యకలలో 5 కన్యకలు పైకి ఎత్తబడిన కన్యకలు కింద విడవబడ్డ 5 కన్యకల కొరకు ప్రార్థన చేస్తారు. యేసయ్యకు తండ్రి కృపాశ్వన కూర్చొని ఏ విధంగా తండ్రితో మొరపెడుతున్నాడో ఈ 5 కన్యకలు కూడా తండ్రి దగ్గర మొరపెడతారు అన్నమాట. వాళ్ళు కూడా మా సహోదరులే కాబట్టి దేవా వారిని కూడా రక్షించు అని అడిగినప్పుడు దేవుడు కరుణించి 5 కన్యకలను తప్పకుండా తీసుకుంటాడు. కానీ వాళ్ళు మాత్రం శ్రమ కాలంలో దేని గుండా వెళ్ళాలా? శ్రమల గుండా శుద్ధి చేయబడాలా. వారి నిర్లక్ష్య భావం వలన ఈ భయంకరమైనటువంటి మహాశ్రమల కాలంలో, ఈ మహాశ్రమలలో వాళ్ళు కడగబడాలా, శుద్ధి చేయబడాలా. శుద్ధి చేయబడిన తర్వాతనే వాళ్ళు ఎత్తబడతారు అనమాట. వీళ్ళు ఈ మొదట ఎత్తబడి 5 కన్యకలు మాత్రం వాళ్ళకి ఆ శ్రమ అవసరము లేదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వారు ఇమీడియట్ గా గాయకొని వారు విధేయులైనందున వారికి శ్రమ అవసరం లేదు. కానీ మిగతా వారికి భూమి మీద ఈ భయంకరమైన 3.5 సంవత్సరాల శ్రమ అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత వారి పైకి ఎత్తబడతారు. సో ఈ సంగతులన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనము మామూలు మనుషులలాగా మామూలుగా ప్రార్థనలు చేస్తూ మామూలుగా దేవునితో స్తుతి ఆరాధన పెట్టుకొని ఉండకుండా మనము దేవుని సన్నిధిలో దివారాత్రములు ప్రార్థన చేస్తూ జరగబోయే సంగతులను మనం బయలుపరచమని దేవుని మనం వేడుకుంటూ ఉండాలి. అవి వారందరికీ దేవుడు తప్పకుండా ప్రతిదీ బయలుపరుస్తాడు. జరగబోతున్న వాటిని నాకు చూపించు ప్రభు అని అడిగినప్పుడు బయలుపరుస్తాడు. అన్యుల వలె మీరు ఏమాత్రం కూడా వీరి నుంచి జ్ఞానం లేకుండా ఉండొద్దు. దేవుడు దొంగ వలె వస్తున్నాడు. కానీ ఎవరికి దొంగ వలె వస్తున్నాడు? అన్యులకు దొంగ వలె వస్తున్నాడు. కానీ తను ఏర్పరచుకున్న వారికి దొంగ వలె వస్తానని చెప్పలేదు. ఆత్మలో అన్ని తెలియజేస్తూనే మీకు తెలియకుండా నేనేది చెయ్యను అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆత్మలో తెలియజేయగల దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయనతో ప్రార్థన చేస్తూ ఆయన నుండి మనం పొందుకుంటూ మెలకువగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. సమయం చాలా తక్కువ ఉంది. నవంబర్ 28 కొరకు కాచుకొని ఉందాం. నెక్స్ట్ December 6th కొరకు మనం వెయిట్ చేస్తాం. నెక్స్ట్ December 16th కొరకు మనం వెయిట్ చేస్తాం. ఏం జరగబోతుందో ప్రార్థనలో బట్టి మనము చూస్తాం. ఈ సమయాన్ని ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకొని మీ యొక్క